అలాగే మందుబాబులు మేము మందుబాబులం అనే పాట అసలు ఉర్రూతలు ఊగించేసింది మందుబాబులకు అందరికీ. ఇంకొకటి ఈ మధ్య కాలంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారితో తాత పాత్ర వేసి ఎంతో మెప్పించారు. అసలు ఒక పాత్ర ఏమిటి, కామెడీ విలన్, కామెడీ విలన్. అసలు ఆ పాత్రలో పూర్తిగా జీవించడమే ఆయన ఈ గొప్పతనం. ఇలాంటి విలక్షణ నటుడిని కోల్పోవడం అనేది చాలా దురదృష్టం. ఎందుకంటే వయసు పెరిగే కొలది దగ్గర పడుతూ ఉంటే చావు కాదు, మనం ఏం చేయలేం. కానీ మనం స్మరించుకోవాలి ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే ఒక సినిమా ప్రపంచంలో ఒక సినిమా ఆడింది అంటే అటు హీరో, ఇటు కమెడియన్ను, అటు విలన్ను ముగ్గురు కూడా సమానమైన పాళ్ళల్లో ఉంటేనే కానీ సినిమా ఆడని రోజులు అప్పట్లో. అలాంటి టైంలో కోట శ్రీనివాసరావు గారు నటిస్తే ఆ సినిమా ఒక కోట శ్రీనివాసరావు గారు ఉన్నారనమాట అని చెప్పి వెళ్ళేవారు. ఇంకా ఒక సినిమాగా చాలా సినిమాలు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియులాలు వెంకటేష్ తోటి, వెంకటేష్ నాన్నగారులాగా అసలు అసలు నటన అనేది ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఆయనకి ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా సరిపోవనే చెప్పాలి. ఎందుకంటే ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మనిషి కోట శ్రీనివాసరావు గారు.